నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు జనం ప్రాణాలు పోతుంటే కూడా ఏమీ అనొద్దని అంటే ఎలాగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై శాసనసభలో ప్రకటన చేసిన సీఎం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలని టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చామన్నారు. అయితే జనం ప్రాణాలు పోతుంటే ఏమనొద్దంటే ఎలాగని ప్రశ్నించారు. సూపర్ స్టార్, ఫిల్మ్ స్టార్, పొలిటికల్ స్టార్లకు ప్రత్యేక హక్కులు ఉండాలని అంటున్నారని, వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా చట్టం తేవాలని చెప్పడంపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సినీ పెద్దలకు స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతోందన్న సీఎం ఆ రోజు పోలీసులు వద్దని చెప్పినప్పటికీ హీరో అల్లు అర్జున్ రావడమే కాకుండా రూఫ్ టాప్ ద్వారా రోడ్ షో చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న 7-8 థియేటర్లలోని అభిమానులు అక్కడికే వచ్చి ఎగబడి తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోతే కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంత జరిగినట్లు సమాచారం ఇచ్చినా అల్లు అర్జున్ సినిమా ముగిసే వరకు అక్కడే ఉన్నారని, తర్వాత కూడా రోడ్ షో చేస్తూ వెళ్లారని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి కొంతమందిని అరెస్టు చేశారని చెప్పారు. అల్లు అర్జున్ స్టేషన్కు తరలించగా తనను తిడుతూ సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెట్టారని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తలకు రైతు బంధు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చకు సమాధానం ఇచ్చిన సీఎం గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. సాగులో లేని భూములకు 22,600 కోట్ల రైతు బంధు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ఇచ్చారు కాబట్టి రాళ్లు గుట్టలకు రైతు బంధు ఇవ్వాలంటున్నారని చెప్పారు. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుని రైతు బంధు లబ్ధి పొందారని సీఎం ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదన్న ఆయన జమీందారులు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వాలని ప్రశ్నించారు. రైతులకు మేలు జరుగుతుందంటే ప్రతిపక్ష నేతల సూచనలు స్వీకరించడానికి భేషజాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు రైతు భరోసాపై చర్చలో మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రైతుల కోసం తీసుకున్న చర్యలను వివరించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మండిపడ్డారు. 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. రుణమాఫీ ఎంత జరిగిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదాత దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేయాలన్న కేటీఆర్ కౌలు రైతులకు రైతు బంధు ఇస్తారా లేదా స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు భరోసాకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన విధి విధానాలు జత చేశారంటేనే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతోందన్న కేటీఆర్ అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలంటే ఏడాదికి 23,000 కోట్లు కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 15,000 కోట్లే బడ్జెట్లో పెట్టిందని గుర్తు చేశారు. తెలంగాణలో 1 కోటికి పైనే పాన్ కార్డులు ఉన్నాయని, ఐటీ చెల్లించే వారికి రైతు బంధు ఇవ్వబోమంటే ఎలాగని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు వైఖరి చూస్తుంటే రైతు బంధు పథకానికి ఉరివేసినట్లే కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ అబద్దాలతో బతుకుతోందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసాపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో 1 ఎకరాకు అదనంగా నీరివ్వలేదని స్పష్టం చేశారు. అదనంగా నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే ఇక్కడే పదవిని వదిలేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణలో లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపుకున్న కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులను ఆదుకునే గంధమల్ల ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి రద్దు చేశారని కోమటిరెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. సీఎం సహకారంతో ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల, గంధమల్ల, బస్వాపూర్ సహా నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ కార్పొరేషన్ నోటీసు పంపింది. వ్యూహం సినిమాకు ఎలాంటి వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి పొందిన 1.15 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై నాటి ఫైబర్ నెట్ ఎండీ సహా 5గురికి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజులలోపు వడ్డీ సహా మొత్తం కట్టాలని ఆదేశించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాను వ్యూస్ ప్రకారం చెల్లించే విధంగా 2.15 కోట్లకు ఫైబర్ నెట్ ఒప్పందం చేసుకుంది. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నా 1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి చెప్పారు.
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్ని అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్ని ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఆమె యజమాని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. యజమాని పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆమె లోకేష్ ను కోరింది. వెంటనే స్పందించిన మంత్రి తన బృందం ద్వారా షేక్ మున్నిని క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. తమ సమస్యను ఎక్స్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి సహకరించిన మంత్రి లోకేష్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా కొత్త మధుమూర్తిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మధుమూర్తి 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెసర్ మధుమూర్తి వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటలు తూర్పు ఈశాన్య దిశలో కదిలే సూచనలున్నట్లు వెల్లడించింది. క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపిలేని వానలకు పొలాలు నీట మునిగాయి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జోరు వర్షాలకు వరి కుప్పలు తడిసిపోయాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు అని వాతావరణ విభాగం తెలిపింది. వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని జిల్లాల పరిస్థితులపై ఆరా తీశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆఫీసు ఫైల్స్ బట్వాడా నిలిచింది. ఈ నెల 26 వరకు 6 రోజుల పాటు ఈ ఆఫీసు పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి మళ్లీ పనిచేస్తుందని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఈ ఆఫీసు వెర్షన్ 6X నుంచి 7X కు అప్డేట్ చేస్తున్నందునే సేవలకు అంతరాయం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు సాధారణ పరిపాలనా శాఖ సమాచారం ఇచ్చింది. అప్పటి వరకు కాగితాలపైనే ఫైల్స్ సర్క్యులేషన్ చేయాలని సూచించింది. ప్రకాశం జిల్లాలోని 25 గ్రామాల్లో ఈ ఉదయం 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రాగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడులో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియక ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. గంగవరం, రామభద్రాపురం సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. పలుచోట్ల ఇళ్ల గోడలు బీటలు వారాయి. ఇంట్లోని వస్తువులు కింద పడ్డాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ప్రీమియంపై విధిస్తున్న పన్ను తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ జైసల్మేర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై చర్చించారు. మరిన్ని సాంకేతిక అంశాలను పరిష్కరించాల్సి ఉన్నందున మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కావాల్సి ఉందని నిర్ణయించారు.